రాష్ట్రంలో మరుగున పడుతున్న చర్మ హస్త కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ప్రొఫెసర్ విద్యాసాగర్. హైదరాబాద్ పాకలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ చర్మ హస్త కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వృత్తిదారుల సంక్షేమానికి ఉపయోగించాలని అన్నారు. లెదర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో 10th క్లాస్ ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇప్పించాలని కోరారు. ఇక సంక్షేమ సంఘం అధ్యక్షులు శంకర్రావు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ ఇనుగల్ల భీమరావు పాల్గొన్నారు. టెక్నాలజీ వచ్చినప్పటికీ హస్తకళ అనేది దీని ఇంపార్టెన్స్ దీనికి సపరేట్ గా ఉంది. సో అటువంటి టాలెంటెడ్ ప్రజలు, వృత్తికారులు, వృత్తిదారులు అందరు కూడా మా కులంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక దగ్గరగా చేర్చి వాళ్ళని యాక్టివ్ గా చేర్చి రాష్ట్రంలో ఈ కళకు ప్రాచుర్యం పొందించాలి. అలాగే దీన్ని ఒక ఆదాయ వనరుగా మాదిగ జాతికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి, చాలా వరకు స్కిల్ డెవలప్మెంట్ కోసానికి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది ఈ వృత్తి మీద పెట్టడం ద్వారా మాదిగలకు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించే విధంగా ఉంటది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లెదర్ ఇన్స్టిట్యూషన్ ఉంది, ఫ్యాషన్ డిజైన్ ఇన్స్టిట్యూషన్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాదిగ యువకులకు 10th తర్వాత వారికి దాంట్లో అడ్మిషన్లు ఇచ్చే విధంగా అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ లో, లెదర్ ఫ్యాషన్ డిజైనింగ్ లో వాళ్ళకు డిప్లొమా కోర్సులు ఉంటాయి కాబట్టి వాటిని నేర్పడం ద్వారా మరింత వాళ్ళకున్న వృత్తి కళల్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ కళ ఇది మరుగున పడ్డది. ఇప్పుడు మేము దీన్ని ప్రాచుర్యానికి తీసుకురావాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న సభ్యులందరం కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాం. సో దీన్ని మున్ముందు ఒక పెద్ద ఎత్తున ఎలాగైతే సిరిసిల్లలోని తర్వాత ఎన్ని టెక్నాలజీలు వచ్చినప్పటికీ హస్తకళ అనేది దీని ఇంపార్టెన్స్ దీనికి సపరేట్ గా ఉంది. సో అటువంటి టాలెంటెడ్ ప్రజలు, వృత్తికారులు, వృత్తిదారులు అందరు కూడా మా కులంలో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక దగ్గరగా చేర్చి వాళ్ళని యాక్టివ్ గా చేర్చి రాష్ట్రంలో ఈ కళకు ప్రాచుర్యం